జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామంలో భూభారతి అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో భాగంగా జిల్లాలోని 11 మండలాల్లో నేటి నుంచి 20వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకుని భూభారతి చట్టం అమల్లోకి వచ్చాక దశల వారీగా పరిష్కరిస్తామన్న కలెక్టర్ తెలిపారు. ఈ రోజు నుంచి మనం రెవెన్యూ సదస్సులు మనం మొత్తం జిల్లాలో ప్రతి గ్రామంలో షెడ్యూల్ ప్రకారం పెడుతున్నాం. బిఫోర్ దాట్ ప్రతి మండల్లో మనం ఒక రెవెన్యూ అవగాహన కార్యక్రమం పెట్టాం. అండ్ దాని తర్వాత రేగొండ మండల్కి ఒక పైలట్ మండల్ మనం సెలెక్ట్ చేసాం. సో ఆ తర్వాత ఇప్పుడే 3rd జూన్ నుంచి 20th జూన్ వరకు ప్రతి మిగతా 11 మండల్స్లో ప్రతి గ్రామంలో సో ఈ రోజు నుంచి మనం ఒక షెడ్యూల్ తయారు చేసాం. సో మన అందరు రెవెన్యూ అధికారులు సో మన గ్రామంలో వస్తున్నారు యాజ్ పర్ షెడ్యూల్. అక్కడ మనం భూభారతి కింద మనం చట్టం ప్రకారం మీకు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఒక మీకు ఫామ్ ఉంది. ఆ ఫామ్లో మీరు మీ ఇష్యూస్ రాస్తున్నారు. అది వెంటనే అది ఆ టైంలో యాజ్ పర్ భూభారతి చట్టం ప్రకారం అది రిజాల్వ్ చేస్తున్నారు. సో బేసికలీ అది ఇక్కడ అన్ని ఈ గ్రామం గురించి బుద్దారం గ్రామం గురించి పహానీస్ అన్ని విలేజ్ మ్యాప్స్ అన్నీ కూడా రెవెన్యూ స్టాఫ్ తీసుకువస్తారు. సిమిలర్లీ ప్రతి మండల్లో మనం ఇంకొకటి టీం కూడా క్రియేట్ చేస్తాం. సో షెడ్యూల్ ప్రకారం 20th వరకు మనం అన్ని కంప్లీట్ చేస్తాం. ప్రభుత్వం వస్తే రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేసి ధరణిని రద్దు చేసి భూభారతి తీసుకొస్తామని ఎన్నికల ముందు చెప్పాం. ఈ చట్టాన్ని తీసుకురావడానికి భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో నవీన్ మిట్టల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గా దేశమంతా తిరిగి ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. భూభారతి చట్టం వల్ల ఈ రోజు మనకు రైతాంగానికి పట్టాలు గాక భూమి దున్నుకొని కన్న తల్లి లాంటి భూమి మనకు పట్టాలు లేక అనేక అవస్థలు పడి ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి భూమిని ఈ రోజు చుట్టుపక్కల వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఈ భూమి ఎవరు దున్నుకుంటున్నారు, ఈ భూమి ఎవరిదని తెలుసుకొని ఆ భూమిని పట్టా చేసే అధికారం మనకు రెవెన్యూ అధికారులకు ఆర్డీఓకు కలిగింది. ₹1 లంచం లేకుండా అవినీతి లేకుండా ఈ రోజు పట్టాలు చేసేటువంటి భూభారతి చట్టాన్ని అందరూ కూడా ఈ రోజు సద్వినియోగం చేసుకొని మన పట్టా పాస్ పుస్తకాలు తీసుకొని రైతు భరోసా గానీ రైతు బీమా గానీ బ్యాంకులో పోతే రుణ సౌకర్యం చెందే విధంగా, అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా, మరి కొనుగోలు చేసే విధంగా వెసులుబాటు కల్పించింది భూభారతి అని. అదే భూభారతి చట్టం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.